హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఫ్రైడే రోజు ఒక ప్రెస్ మీట్లో పాత కేసులు ఏవైతే జరిగినాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని కేసులు ఏవైతే పాత కేసులు నడిచినాయో ఆ కేసులనే మళ్ళీ కొత్తగా అయితే టాపిక్లోకి తీసుకొచ్చి ఆ కేసుల గురించి అయితే మాట్లాడారు. అసలు ఆ కేసుల గురించి ఇప్పుడు మాట్లాడే అవసరం ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో మీకు వినిపిస్తా, తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం, మీకు అర్థమవుతుంది. ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం ఈ కేసులో జరుగుతూ ఉంది. ఇదేగా చంద్రబాబు అని అడుగుతాం. ఇంకొక ఉదాహరణ, చంద్రబాబు గారి బావమడిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా అని గన్ను పట్టుకొని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు టపా అని ఇద్దరు లేపేయలేదని అడుగుతా ఉన్నా. ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ను, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాచ్మెన్ను బండరాయితో మోది చంపారు. వాచ్మెన్ను కొద్ది రోజులకే, ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని, ఎవరిదయ్యా గన్ కల్చర్, ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు, ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు 2004, 2005 నాకు కూడా తెలియదు అది. బట్ బాలకృష్ణ గారికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారిని షూట్ చేశారు అన్నది అప్పట్లో అది అందరూ చాలా చిన్నగా ఉండే. అప్పుడు అది ఎవరికి ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలియదు. ఒక సినిమా విషయంలో ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో రికార్డు విషయంలో కొంతమంది ఏదో చెప్పిన మాట విని ప్రొడ్యూసర్ సినిమా తీసేసిందని చెప్పి మంచి రికార్డు క్రియేట్ కావాల్సింది, నీ వల్లనే నాకు రికార్డు క్రియేట్ కాలేదన్న అప్పుడేదో మరి అది ఎవరికి అంత ఒరిజినల్గా తెలియదు. బయట టాక్ ఏంటంటే 100 రోజులు నడవాల్సిన సినిమా 94 రోజులకు 95 రోజులకు తీసేసినందుకు అది తీసుకోలేకపోయిన బాలకృష్ణ గారు ఆవేశంలో మాట విరిగి షూట్ చేశారనే కాడికైతే అప్పట్లో నడిచినాయి పుకార్లు. అది నిజమెంతో అబద్ధమెంతో ఇప్పటికి ఎవరికి తెలియదు. బట్ రూమర్స్ లాగానే ఉన్నాయి. అది నాకు తెలిసి ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎవరికి తెలియదు అది ఆ కేసు ఏందన్నది. అసలు ఆ కేసు కూడా ఉందని కూడా ఎవరికి తెలియదు. నాకు తెలిసి పెద్ద మనిషి ఎవరికో 90sలో అప్పుడే యాక్టివ్గా ఎవరైతే పాలిటిక్స్లో ఉన్నారో, ఎవరికైతే సినిమా నాలెడ్జ్ అప్పట్లో ఉందో వాళ్ళకు తప్ప ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఎవరికి కూడా ఆ కేసు గురించి తెలియదు. ఆ కేసుని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు తీసి గన్ కల్చర్ ఎవరిది, గుడ్డల పార్టీ ఎవరిదని చెప్పేసి అంటే ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మేబీ అప్పుడు అది జరుగుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది నిజమై ఉండొచ్చు. బట్ ఇప్పుడు అది అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ కేసు గురించి ఏమైనా చేసేది ఉంది, ఆ కేసులో నిజంగా బాలకృష్ణ గారు తప్పే ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు మండలికి సీఎం ఉన్నారు కదా, మరి ఏదో ఒకటి చేసేది ఉండే. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా, మరి రాజశేఖర రెడ్డి గారు అన్నా సరే ఏదైనా యాక్షన్ తీసుకోవాలి కదా అప్పట్లో. సో కేసు అది ఎప్పుడో అయిపోయింది, క్లోజ్ కూడా అయ్యి ఎక్కడ దాకా క్లియర్ అయినాక ఇప్పుడు దానికోసం మాట్లాడడంలో పెద్ద యూజ్ అయితే లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఆ టాపిక్ తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు తెలవాలి. సెకండ్, ఒకవేళ బాలకృష్ణ గారు అప్పుడు తప్పే కనుక ఉండుంటే అప్పట్లో న్యాయపరంగా లేకపోతే అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అనేది యాక్షన్ తీసుకోవాలి. అప్పుడున్న సిచ్యువేషన్స్ ఏందో మేబీ అందరికీ బయట పబ్లిక్లోకి రాకపోయినా సరే లోపల వాళ్ళకి తెలుసు కాబట్టి బాలకృష్ణ గారు ఏ సిచ్యువేషన్ అట్లా చేయాల్సి వచ్చిందో తెలిసిందేమో, ఆ కేసు కొట్టేసి అయిపోయింది అది. బట్ ఇప్పుడు దానికోసం మాట్లాడితే ఏమన్నా యూజ్ ఉందంటే నాకు తెలిసి ఏం యూజ్ లేదు. మీకు ఏమైనా యూజ్ ఉందని అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, నేను ఆ టాపిక్ మీద కూడా ఖచ్చితంగా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేసు. అది రాష్ట్రం అలాగా, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అలాగైంది. ఇప్పుడున్న రాష్ట్ర ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే సమస్యల గురించో లేకపోతే ప్రజల అవసరాల కోసమో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా రెస్పెక్ట్ పెరుగుతుండేమో. అది వదిలేసి ఎప్పుడో కేసు, అది పనికిరాని కేసు తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడి దానికోసం ఎవరిది గన్ కల్చర్, ఎవరిది గొడ్డల కల్చర్ అని మాట్లాడితే అదైతే పెద్ద యూజ్ ఏం లేదు దానివల్ల. ప్లస్ దీనికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో కూడా ఒకసారి మీకు వినిపిస్తా, ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, మీకు అర్థమవుతుంది అసలు ఏందని చెప్పి. ఒక్కసారి చూడండి ఇప్పుడు ఏం మాట్లాడారో.
సారీ, అది క్లియర్గా వినిపిస్తలేదు. అది టాపిక్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది. బట్ మీకు ఒక్కసారి చూడండి, మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇది విన్నారు ఒకసారి. నాచిగా మాట్లాడాడు, నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమనే అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. అంటే ఏంటంటే నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కనుక చూస్తే, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన ప్రతి ఒక్కటి ఇప్పుడున్న జనరేషన్కి తెలిసిందే మాట్లాడారు. కోడికత్తి మనందరికీ తెలిసిందే. 2019 ఎలక్షన్ ముందు కోడికత్తి ఎట్లా వర్కౌట్ అయిందో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. అది ఏందన్నది ఇప్పటికీ తెలియదు. అది ఏదైతే ఉందో అరెస్ట్ చేశారు, ఆయన ఎందుకు ఓడిచిండో ఏందో అక్కడ ఒక రకరకాల రూమర్స్ వచ్చినాయి. అది కూడా ఎవరికి తెలియదు చాలామందికి. ఏదైతే గులకరాయి కేసు ఉందో అది 2024 ఎలక్షన్ ముందు, అది కూడా ఇప్పుడు తెలిసిన జనరేషన్కే తెలుసు. అది డోర్ డెలివరీ చంద్రబాబు నాయుడు గారు అట్లా, అది కూడా ఇప్పుడున్న జనరేషన్కి అందరికీ తెలిసిన కేసు. అది జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగానే దీన్ని ప్రశ్నించేటట్టు మాట్లాడాలంటే, ఇప్పుడు ఎవరికైతే అవగాహన ఉందో దానికోసం ఇప్పుడున్న ప్రజెంటో లేకపోతే రీసెంట్ అయితే ఓకే, కానీ ఎప్పుడు 2000s కేసు తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సింపతి క్రియేట్ చేద్దామనో లేకపోతే ఏదన్నా ఇప్పటికీ అదే ఏదో అట్లా మాటలతో నడిపిస్తే ఇదైతుందేమో అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. దానివల్ల అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ, ఉపయోగం అయితే లేదు. దీనిలో ఎప్పుడెప్పట్లో బాలకృష్ణ గారికి తీసుకొచ్చి టపా కలిసిందని చెప్పి ఎవరికి తెలుసు అప్పట్లో బాలకృష్ణ గారు ఏం చేశారో. ఇప్పట్లో యూత్ కానీ ఇప్పుడు జనరేషన్ కానీ ఎవరికన్నా దాని గురించి అవగాహన కానీ కనీసం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అని అనుకునుందా? లేదు. రీసెంట్గా ఏం జరిగిందో దానికోసం మాట్లాడితే ఎవరికైనా అర్థమవుతుంది. ఎవరన్నా అరే ఇట్లా జరిగిందని చెప్పి ఆలోచిస్తారు. కానీ అవన్నీ వదిలేసి ఇప్పట్లో ఇవ్వని తెలియని కేసు, అది కూడా రాజకీయాలకు సంబంధం లేని కేసు. అది నిజంగా బాలకృష్ణ గారు ఒకవేళ అప్పట్లో ఏ రాజకీయ నాయకుడినో ఎమ్మెల్యేనో అట్లా ఇది చేసి లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన చేస్తే ఓకే, అరే రాజకీయ కక్షం చేసినట్టే. అది ఒక సినిమాకి సంబంధించింది, సినిమా రికార్డుల కోసం సంబంధించింది. ఆ ప్రొడ్యూసర్కి హీరోకి మధ్యన జరిగిన డిస్కషన్. అది రాజకీయాలకు తీసుకొచ్చి పెట్టడం అయితే ఎంతవరకు కరెక్టో నాకే తెలియదు. మీకేమనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కామెంట్ చేయండి. చంద్రబాబు గారు మాట్లాడింది కరెక్టా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్టో మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.